నూతనమైనగా చేయించున్నానని దేవుడు అంటే దేవుడు మనకి సమస్తమును నూతనముగా చేస్తాడని ఈ సంవత్సరం దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మరి నీ జీవితంలో నూతనమైనటువంటి స్వభావాన్ని దేవుడు ఇవ్వాలంటే చూడండి ప్రియులారా, ఇప్పుడు అంటున్నాడు ఇదే మొలచున్న యెషయా గ్రంథంలో నూతనమైనటువంటి కార్యాలు దేవుడు ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయించున్నాను. నీ జీవితంలో దేవుడు ఈ రోజు వాగ్దానం ఇస్తున్నాడు. దేవుడు ఒక నూతన కార్యం నీ జీవితంలో చేస్తాడు. అది విశ్వాసం. విశ్వాసము కలిగినటువంటి ప్రతి జీవితంలో కూడా ఈ కార్యము జరుగుతుంది. మరి విశ్వాసము కలిగినటువంటి జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేస్తాడు. కాబట్టి అంటున్నాడు ఇదిగో, అంటే ఈ సంవత్సరం ఇదిగో అంటున్న నిన్ను నన్ను పిలుస్తున్నాడు యేసు ప్రభు వారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో చూడు, నీ జీవితంలో ఒక నూతన క్రియను నేను చేయించుకున్నాను. అది ఇప్పుడే మొలుచుతుంది. ఒక మొక్క మొలసిన రీతిగా దేవుడి కార్యము నీ జీవితంలో జరుగుతుంది. నమ్మితే దేవుడు గొప్ప అద్భుతం నీ జీవితంలో చేస్తాడు. నీ కుటుంబంలో అయినా, నీ బిడ్డలేడలా, నీ యొక్క వ్యాపారంలో కానీ, నీ యొక్క వ్యవసాయంలో కానీ, నువ్వు కష్టార్జితంలో కానీ, ఏ పని పూనుకున్నా కానీ దేవుడు ఈ సంవత్సరము ఒక నూతన కార్యము నీ జీవితంలో చేయబోతున్నాడు. అదే విశ్వాసము కలిగి ఉండండి. విశ్వాసముతో ప్రారంభించండి. విశ్వాసముతో అడుగు వేయండి. మీరు చేసే ప్రతి పనిలో దేవుడు అద్భుతం ఆశ్చర్యం జరిగిస్తాడు. నమ్ముట నీ వల్ల అయితే యేసుప్రభువు ఏం చెప్పాడు? సమస్తము కూడా సాధ్యమే. నువ్వు నమ్ముటమే నీకు ఆశ్చర్యము. నమ్మలేవు నీవు ఎప్పుడు అనుమానమే. క్రైస్తవ జీవితం అనుమానంతో కూడినది కాదు. విశ్వాసము లేవి ఉన్నట్టుగా మనం విశ్వసించడమే. అదే విశ్వాసం అంటే. కాగా ఎవడైనను ప్రియులారా ఏమన్నాడు? అరణ్యములో త్రోవను కలుగ చేయుచున్నాను, ఎడారిలో నదులు. చూడండి, అరణ్యములో త్రోవల. ఇక్కడ టౌన్ లోనే త్రోవలు లేవు, అంటే రోడ్లు లేవు. కానీ దేవుడు చూడండి అరణ్యంలో నేను త్రోవలు వేస్తున్నాను. చూడండి ఒంటిలో ఎలా వెళ్తున్నాయి అడవులు, త్రోవలు ఏమైనా ఉన్నాయా వాటికి? దేవుడు కలుగ చేశాడు. ఆ ఇసుక రేవుడంలో ఉండేటువంటి జంతువులు అనేక రకాలు ఉన్నాయి లేదా? అది మనకు తెలియదు. ఎడారిలో మనం ఎప్పుడు అడుగు పెట్టలేదు కాబట్టి అక్కడ కూడా జీవరాశులు ఉన్నాయి. వాటన్నిటిని దేవుడు జీవింప చేస్తున్నాడు, వాటిని కాపాడుతున్నాడు. ఎడారిలో త్రోవలు కలుగ చేసేవాడు మన దేవుడు. ఇంకేమన్నాడు? ఎడారిలో నదులను పారజేయుచున్నాను, అరణ్యములో త్రోవలు కలుగు చేయాలి. అరణ్యములో అంటే అరణ్యములో కూడా త్రోవలు కలుగు చేస్తాడు. అది వాగ్దానము. దేవుడు అది